Hi students. Before video, in previous videos, we learnt about past positive activities and past negative activities. Okay, today we are going to learn how to ask about our past activities. ఈరోజు మనం ముందు వీడియోలలో పాస్ట్లో ఎలా చెప్పాలి, పాస్ట్లో జరిగిపోయిన అన్నీ కూడా ఐ బ్రష్డ్ మై టీత్, ఇట్లా మనం నేను చేయలేదంటే ఐ డిడ్ నాట్ బ్రష్ మై టీత్, ఇట్లా మొత్తం మనం నేర్చుకున్నాం. ఈరోజు మనము పాస్ట్లో జరిగిన పనులు ఉంటాయి కదా, అవి చేసినవా, నువ్వు చేసినవా, మీ నాయన పోయిండా ఆడికి అని మనం క్వశ్చన్లు వేయాలి కదా. రాజు నిన్న బడికి పోయిండా, పోయిన వారం నువ్వు స్కూల్కి పోయినవా అని ఇట్లా అడగాలన్నప్పుడు ఏం చేయాలి, అది ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? మరి మనకు వర్బ్స్ మీద మన అందరూ కూడా ప్రాక్టీస్ చేసిరు. తెలుగులో ఉన్నదానికి ఇంగ్లీష్లో ఉన్నదానికి తేడా ఉంటుంది. కర్త, కర్మ, క్రియ ఉంటుంది. క్రియ లాస్ట్కి ఉంటుంది తెలుగులో, నేను బడికి వచ్చా అని ఉంటుంది. మన ఇంగ్లీష్లో ఐ కేమ్ టు స్కూల్ ఎస్టర్డే లేదా లాస్ట్ వీక్, ఈ వర్బ్ మధ్యలోనే వస్తుంది మనకు. ఇది మాత్రం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది లాస్ట్ పాస్ట్ యాక్టివిటీకి సంబంధించిన చివరి వీడియో. ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు. ఓకేనా? ఇందులో మామూలుగా ఈ పాస్ట్ టెన్స్లో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ క్లోజ్డ్ ద డోర్. ఇది ఏంది? ఐ క్లోజ్డ్ ద డోర్ అనేది పాస్ట్ పాజిటివ్ యాక్టివిటీ. జస్ట్ ఐ క్లోజ్డ్ ద డోర్, నేను డోర్ క్లోజ్ చేశాను. నేను చేయలేదు అంటే ఐ డిడ్ నాట్ క్లోజ్ ద డోర్. మరి నేను చేసినా, నిన్న డోర్ క్లోజ్ చేసినా అని అనగాలంటే డిడ్ ఐ క్లోజ్ ద డోర్, దట్స్ ఇట్. ఇప్పుడు ఐ కాకుండా నేను చేయలేదు లేదా నువ్వు చేసినావు, ఏమని రాయాలి? యూ క్లోజ్డ్ ద డోర్. యూ డిడ్ నాట్ క్లోజ్ ద డోర్. డిడ్ యూ క్లోజ్ ద డోర్? అట్లా అయిపోతుంది. ఒకవేళ మనం అందరం నిన్న మామూలుగా బడిసి పెట్టడానికి మనం తాళాలు వేస్తుంటాం కదా, మనం డోర్ క్లోజ్ చేస్తాం కదా, అప్పుడు యూ బదులు వి ఏమొస్తుంది? వి క్లోజ్డ్ ద డోర్. మనం అందరం క్లోజ్ చేసినాం కదా, వి క్లోజ్డ్ ద డోర్. మనం చేయలేదనుకో వి డిడ్ నాట్ క్లోజ్ ద డోర్. డిడ్ వి, అంతే. ఐ బదులుగా వి. ఇవన్నీ సబ్జెక్ట్స్ అంటాం, కర్త. అవునా? వి కాకుండా మామూలుగా వాళ్ళు చేసిర్రు నిన్న, సార్ మేము చేయలేదు సార్ డోర్ అని, వాళ్ళు చేసిరంటే దే ఏమంటాం వాళ్ళని? దే క్లోజ్డ్ ద డోర్, దే డిడ్ నాట్ క్లోజ్ ద డోర్, డిడ్ దే క్లోజ్ ద డోర్, అంతే. లేదా మనము సబ్జెక్టు అంటే నౌన్కి బదులు ప్రనౌన్ వాడతాం కదా, హీ. లేదా రాజు, సురేషు, నిన్న ధీరజు చేసింది అనుకుందాం, ధీరజు బదులు ఏమంటాం? హీ అంటాం. అవునా? హీ క్లోజ్డ్ ద డోర్. ఈయన చేయలేదు, హీ డిడ్ నాట్ క్లోజ్ ద డోర్, డిడ్ హీ క్లోజ్ ద డోర్. హీ బదులుగా మనం ఎవరి పేరు అయినా పెట్టుకోవచ్చు. అన్వర్ క్లోజ్డ్ ద డోర్, అన్వర్ డిడ్ నాట్ క్లోజ్ ద డోర్, డిడ్ హీ క్లోజ్ ద డోర్. అలాగే ఇంతే. ఇక అలాగే ఇంకెవరు ఉంటారు సబ్జెక్ట్, ఎవరు ఉంటారు? ఆడవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఆడవాళ్ళ గురించి చెప్ప, షీ ఏమంటాం? ప్రనౌన్ షీ. లేకపోతే జస్విత, వైష్ణవి, ఇట్లా ఎవరైనా. మరి షీ క్లోజ్ ద డోర్ ఏమన్నారు? షీ క్లోజ్డ్ ద డోర్, షీ డిడ్ నాట్ క్లోజ్ ద డోర్, డిడ్ షీ క్లోజ్ ద డోర్. సేమ్ ఈయనే ఆ వర్బ్ అది పెట్టినామంటే అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా వేరే వస్తువు అంటే జంతువులు కానీ అవి ఉన్నాయనుకో, వాటిని ఏమంటాం మనం? ఇట్ వాడతాం, వాటి ప్రనౌన్. ఇప్పుడు డాగ్ క్లోజ్డ్ ద డోర్ అనుకో, ఒకసారి మంకీ కూడా వచ్చి మంకీ క్లోజ్డ్ ద విండో అని అనుకో, అప్పుడు మంకీ క్లోజ్డ్ ద డోర్. ఇప్పుడు మంకీ డిడ్ నాట్ క్లోజ్ ద డోర్, మంకీ క్లోజ్ ద డోర్ వస్తుంది. లేకపోతే ఇట్ అంటాం, దాన్ని ఏమంటాం? ఇట్. మామూలు ఏం వాడతాం? ఇట్. ఇట్ క్లోజ్డ్ ద డోర్, ఇట్ డిడ్ నాట్ క్లోజ్ ద డోర్, డిడ్ ఇట్ క్లోజ్ ద డోర్, దట్స్ ఇట్. ఓకేనా? సింపుల్గా ఇంతే. ఇక ఏం లేదు. ఇక ఇది క్వశ్చన్ కూడా వచ్చినాయా? అలాగే ఇప్పుడు క్లోజ్ అనేది ఏంటిది? వెరీ గుడ్. క్లోజ్ అనేది వర్బ్. మరి హౌ మెనీ వర్బ్స్ వీ హ్యావ్ ఇన్ ఇంగ్లీష్? వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఆర్ దేర్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్బ్స్. ఓకే, మరి అందులో కొన్ని వర్బ్స్ చూద్దాం. ఇక్కడ కనబడుతున్నాయా? ఇప్పుడు ఇక్కడ ఆస్క్ అనే ఉంది. ఐ ఆస్క్డ్ ద క్వశ్చన్. ఇక్కడ చివరికి ఇది ఎస్టర్డే చెప్పొచ్చు, 10 days బ్యాకే చెప్పొచ్చు, లాస్ట్ వీక్ అని చెప్పొచ్చు, లాస్ట్ సండే అని చెప్పొచ్చు. ఇవన్నీ జరిగిపోయిన పనులు, భూతకాలపు వాక్యాలు కదా. ఐ క్లోజ్డ్ ద డోర్ ఎస్టర్డే అనొచ్చు, ఐ క్లోజ్డ్ ద డోర్ లాస్ట్ సండే అనొచ్చు, ఐ క్లోజ్డ్ ద డోర్ 1 minute ago, ఒక్క నిమిషం ముందే నేను క్లోజ్ చేసిన అనొచ్చు. ఇప్పుడు ఆస్క్, ఐ ఆస్క్డ్ ద క్వశ్చన్ ఎస్టర్డే,
ఐ డిడ్ నాట్ ఆస్క్ ద క్వశ్చన్. డిడ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్? నేను అడిగినా నేను ప్రశ్న. ఆనంద్ ఆస్క్డ్ ద క్వశ్చన్ ఎస్టర్డే. ఆనంద్ డిడ్ నాట్ ఆస్క్ ద క్వశ్చన్ ఎస్టర్డే. డిడ్ ఆనంద్ ఆస్క్ ద క్వశ్చన్? దట్స్ ఇట్. అలాగే బై. ఐ బాట్ ఏ న్యూ కార్ లాస్ట్ ఇయర్. ఐ బాట్ ఏ న్యూ కార్ లాస్ట్ ఇయర్. నేను కారు కొన్నాను లాస్ట్ ఇయర్. ఐ డిడ్ నాట్ బై ఏ కార్ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం కొందాం అనుకున్నా కానీ కొనలే. ఐ డిడ్ నాట్ బై ఏ న్యూ కార్ లాస్ట్ ఇయర్. డిడ్ ఐ బై ఏ న్యూ కార్ లాస్ట్ ఇయర్? అంటే ఈ విధంగా మనం క్వశ్చన్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా. ఇక్కడ కూడా ఐ క్లోజ్, ఆల్రెడీ క్లోజ్ మనం వాడినాం. ఐ క్లోజ్ ద డోర్ ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ క్లోజ్. డిడ్ ఐ క్లోజ్ ద డోర్? కమ్. ఐ కేమ్ టు స్కూల్ ఎస్టర్డే. కమ్ ఏమవుతుంది? కేమ్. ఓన్లీ వర్బ్ను వాడడం తెలియాలి. నేను నిన్న వచ్చాను అని చెప్పాలన్నా వస్తానని అలా. నేను నిన్న అన్నప్పుడు వచ్చానన్న అక్కడ వర్బు తెలుగులో అయినా మనం వర్బును కరెక్ట్గా వాడితే మనకి ఇంగ్లీష్ వస్తుంది. నేను నిన్న వస్తానంటే తప్పే, నేను రేపు వచ్చానంటే తప్పే. అందుకే ఇక్కడ కూడా కమ్ ఏమవుతుంది? కేమ్. ఇది ఒక వర్బుని మీరు వాడడం వస్తే మనం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఐ కేమ్ టు స్కూల్ ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. డిడ్ ఐ కమ్ టు స్కూల్ ఎస్టర్డే? ఈ డిడ్ అనేది వచ్చినప్పుడు ఇక ఈ వర్బ్ యొక్క మొదటి ఫామే వస్తుంది. నెక్స్ట్ డై. రాజు డైడ్ ఎస్టర్డే. రాజు డిడ్ నాట్ డై ఎస్టర్డే. డిడ్ రాజు డై ఎస్టర్డే? డాగ్ డైడ్ లాస్ట్ సండే. డాగ్ డిడ్ నాట్ డై లాస్ట్ సండే. డిడ్ డాగ్ డై లాస్ట్ సండే? డాగ్ చనిపోయిందా? నో. నెక్స్ట్ ఈట్. దస్తగిరి ఏట్ బిర్యానీ లాస్ట్ సండే. దస్తగిరి డిడ్ నాట్ ఈట్ బిర్యానీ లాస్ట్ సండే. డిడ్ దస్తగిరి ఈట్ బిర్యానీ లాస్ట్ సండే? నెక్స్ట్ చెప్పండి. ఫ్రై. మై మదర్ ఫ్రైడ్ చికెన్ లాస్ట్ సండేనేనా? ఓకే. మై మదర్ ఫ్రైడ్ చికెన్ లాస్ట్ సండే. మరి చేయలేండి. మై మదర్ డిడ్ నాట్ ఫ్రై చికెన్ లాస్ట్ సండే. డిడ్ మై మదర్ ఫ్రై చికెన్ లాస్ట్ సండే? నెక్స్ట్ ఫర్గెట్. హూ ఫర్గెట్? ఐ ఫర్గెట్ ఆల్ ద క్వశ్చన్స్, లేదా ఐ ఫర్గెట్ ఆల్ ద ఆన్సర్స్ ఎస్టర్డే, లేదా ఐ ఫర్గాట్ అనాలా ఫర్గెట్ అనాలనా? ఫర్గెట్ని ఏమనాలి? ఫర్గాట్ అనాలి. ఐ ఫర్గాట్ మై నోట్బుక్ ఇన్ మై హోమ్. మా ఇంటికాడ మర్చిపోయినా. ఐ డిడ్ నాట్ ఫర్గెట్ మై నోట్బుక్ ఇన్ మై హోమ్. డిడ్ ఐ ఫర్గెట్ మై నోట్బుక్ ఇన్ మై హోమ్? నెక్స్ట్ గో. మై మదర్ వెంట్ టు టెంపుల్. గో ఏమవుతుంది అప్పుడు? మై మదర్ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. మై మదర్ డిడ్ నాట్ గో టెంపుల్ ఎస్టర్డే. డిడ్ మై మదర్ గో టెంపుల్ ఎస్టర్డే? నో. గివ్. ఐ గేవ్ చాక్లెట్స్ ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ గివ్ చాక్లెట్స్ ఎస్టర్డే. డిడ్ ఐ గివ్ చాక్లెట్స్ ఎస్టర్డే? నో. హంట్. ఏకలవ్య హంటెడ్ ఏ డాగ్ మెనీ ఇయర్స్ బ్యాక్. ఏకలవ్య డిడ్ నాట్ హంట్ యానిమల్స్ మెనీ ఇయర్స్ బ్యాక్. డిడ్ ఏకలవ్య హంట్ యానిమల్స్ మెనీ ఇయర్స్ బ్యాక్? ఓ అట్లా మీరు ఎస్ కావచ్చు, నో కావచ్చు. హియర్ ఐ హర్డ్ ఏ డాగ్ సౌండ్ ఇన్ ద రూమ్. అందులో కుక్క సౌండ్ వచ్చింది రూమ్లో. కుక్క సౌండ్ వినబడ్డది. ఐ హర్డ్ ఏ డాగ్ సౌండ్ ఇన్ ద రూమ్. ఐ డిడ్ నాట్ హియర్ డాగ్ సౌండ్ ఇన్ ద రూమ్. డిడ్ ఐ హియర్ డాగ్ సౌండ్ ఇన్ ద రూమ్? నో. నెక్స్ట్ ఇన్వైట్. ఐ ఇన్వైటెడ్ యూ లాస్ట్ వీక్. ఐ డిడ్ నాట్ ఇన్వైట్ యూ లాస్ట్ వీక్. డిడ్ ఐ ఇన్వైట్ యూ లాస్ట్ వీక్? నేను పిలవలేదు మిమ్మల్ని. జాయిన్. అన్వర్ జాయిన్డ్ క్రికెట్ టీమ్ లాస్ట్ మండే. ఓకే. అన్వర్ డిడ్ నాట్ జాయిన్ ద క్రికెట్ టీమ్ లాస్ట్ మండే. డిడ్ అన్వర్ జాయిన్ ద క్రికెట్ టీమ్ లాస్ట్ మండే? జంప్. ఐ జంప్డ్ 1 second ago. I did not jump 1 second ago. Did I jump 1 second ago? ఇలా kill. You killed, లేదా they killed. Not only I, we killed, you killed. We killed a snake last week. We did not kill a snake last week. Did we kill a snake last week? No. Kiss. My mother kissed me last Monday. My mother did not kiss me last Monday. Did my mother kiss me last Monday? No. Lock. He locked the door. He did not lock the door. Did he lock the door? Laughed.
షీ లాఫ్డ్ లాస్ట్ మండే, లేకపోతే షీ లాఫ్డ్ ఎస్టర్డే, షీ లాఫ్డ్ 10 minutes ago. Okay, she laughed 10 minutes ago. She did not laugh 10 minutes ago. Did she laugh 10 minutes ago? Learn. I learned అనాలి. learned. I learned Telugu grammar last Monday. I did not learn Telugu grammar last Monday. Did I learn Telugu grammar last Monday? Murder. Make. My mother made biryani. Made I think. My mother made biryani last Sunday. My mother did not make biryani. Did my mother make biryani last Sunday? Murder. Who murdered? Police murdered a thief. Police murdered a thief. Thief murdered a police. You can say anything. Thief murdered a police. Thief did not murder a police. Did thief murder a police? Next to meet. I met my close friend. My close friend kalsina. I met my close friend last week. I did not meet my close friend last week. Did I meet my close friend last week? Note. I noted your question. I did not note your question. Did I note your question? Open. I opened the book. I did not open the book. Did I open the book? You opened the book. You did not open the book. Did you open the book? Anwar opened the book. Anwar did not open the book. Did Anwar open the book? You can say like this, anything. You. They opened the book. They did not open the book. Did they open the book? We opened the book. We did not open the book. Did we open the book? We opened eyes. We did not open our eyes. Did we open our eyes? You can say. Pay. I paid money for cricket match. I did not pay money for cricket match. Did I pay money for cricket match? No. See, I saw ఏం చూసినావు మరి? I saw a movie last week. I did not see a movie last week. Did I see a movie last week? Speak. You spoke English yesterday. You did not speak English yesterday. Did you speak English yesterday? Sleep. I slept on the bed yesterday. I did not sleep on the bed yesterday. Did I sleep on the bed yesterday? Take. They took books last Sunday. They did not take books last Sunday. Did they take books last Sunday? Turn. I turned 1 minute ago. I did not turn 1 minute ago. Did I turn 1 minute ago? Like this. Here. అర్థమైంది కదా? పాస్ట్ టెన్స్లో ఏం చేద్దాం? పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్. క్వశ్చన్ మార్క్. నేను లాస్ట్ మండే కావచ్చు, లాస్ట్ ఇయర్ కావచ్చు, 100 ఏళ్ళ కింద కావచ్చు, 1 సెకండ్ కింద కావచ్చు, మనం చేసిన పనులేమో పాస్ట్లో చెప్తాం, చేయలేదంటే ఏమో డిడ్ నాట్ అని చెప్తాం, చేసినా అంటే డిడ్ అంటాం. ఇంకొక ఇంపార్టెంట్ ఉంది, క్వశ్చన్లు వేయడానికి కొన్ని క్వశ్చన్ ఉంటాయి. ఏంటి తెలుసా అవి? ఏముంటాయి క్వశ్చన్ WHAT వాట్. ఇప్పుడు నిన్నరా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వాట్. ఓకే, కానీ ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ నీ పేరు ఏమి, కానీ వాటితోటి మనం అంతకుముందు ఏం చేసినాం అనేది ఇప్పుడు పాస్ట్ యాక్టివిటీస్ గురించి వాటితోటి ఏం అడుగుతాం. ఇప్పుడు ఐ క్లోజ్ ద డోర్. వై డిడ్ యూ క్లోజ్ ద డోర్? ఓకే, వాట్ డిడ్ యూ వాచ్ ఆన్ టీవీ? టీవీ చూసిన అంటున్నాం. వాట్ డిడ్ యూ వాచ్ ఆన్ టీవీ? వేర్ డిడ్ యూ వాచ్ ఆన్ టీవీ? వేర్ డిడ్ యూ వాచ్ మూవీ ఆన్ టీవీ? ఓకే, ఇక్కడ చూద్దాం. వాట్, నెక్స్ట్ ఏముంటుంది? వేర్ లేదా వై డిడ్ యూ కమ్ టు స్కూల్? ఐ కేమ్ టు స్కూల్ ఎస్టర్డే. ఓకే, ఐ కేమ్ టు స్కూల్ ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. డిడ్ ఐ కమ్ అన్నా కదా, అప్పుడు ఏమంటాం? ఏం పెట్టాలి? వై ఆర్ వేరా ఏదైనా. వై డిడ్ యూ క్లోజ్ ద డోర్ అట్లా. డిడ్ ఐ క్లోజ్ ద డోర్ అన్నాగా, వై డిడ్ యూ క్లోజ్ ద డోర్. డిడ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ అన్నా, వై డిడ్ యూ ఆస్క్ ద క్వశ్చన్. ఎందుకు అడిగినావు క్వశ్చన్? వై డిడ్ యూ ఆస్క్ ద క్వశ్చన్. వై డిడ్ యూ మర్డర్ థీఫ్? నువ్వు ఆ థీఫ్ని ఎందుకు చంపినావు? వై డిడ్ యూ మర్డర్. వేర్ డిడ్ యూ మర్డర్, ఎక్కడ చంపినావు? ఓకే, ఇలా వై, వేర్, హౌ. ఇంకేంటి ఉంటుంది? హౌ డిడ్ యూ కిల్ ద యాంట్? నువ్వు యాంట్ని చంపినావు. అన్వర్ యూ కిల్డ్ యాంట్.
హౌ డిడ్ యూ కిల్ ద యాంట్? ఎట్లా చంపావు చెప్పు. సో ఐ కిల్డ్ విత్ మై ఫుట్, ఐ కిల్డ్ విత్ స్టిక్, ఐ కిల్డ్ విత్ మై ఫింగర్స్. యూ కెన్ సే ఎనీథింగ్. You he did not kill the ant. Anwar said, sir, I did not kill the ant, sir. Why are you saying like this? Okay. ఇంకేముంటుంది? Who? Hey, who killed the ant? Yesterday, someone killed the ant. Who killed the ant? Who hit sixer yesterday? Yesterday, someone hit 2 sixes. Who hit sixes? Yes, who అని వస్తుంది. ఓకే. Hey, who closed the door? Who closed the window? ఇక్కడ డిడ్ రాదు, ఇక్కడ ఊ ఒక్కదానికి మాత్రం మళ్ళీ క్వశ్చన్కు రాదు, మిగతా అన్నిటి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ విచ్, ఇంకోటి ఏముంటుంది? విచ్ క్లోజ్ డిడ్ యూ ఓపెన్? విచ్ డోర్ డిడ్ యూ ఓపెన్? నువ్వు నిన్న ఏ డోర్ ఓపెన్ చేసినావు? ఓకే. విచ్ బుక్ డిడ్ యూ రీడ్? నిన్న బుక్ ఏ బుక్ చదివినావు? విచ్ నోట్ బుక్ యూ రోట్? డిడ్ యూ రైట్? విచ్ నోట్ బుక్ డిడ్ యూ రైట్? ఐ రోట్ మై ఇంగ్లీష్ బుక్. అట్లా విచ్. ఇంకా ఏముంటుంది? వెన్ డిడ్ యూ రైట్ యువర్ హోంవర్క్? వెన్ డిడ్ యూ క్లోజ్ ద డోర్? వెన్ డిడ్ యూ కిల్ ద యాంట్? యూ కిల్ ద యాంట్ ఎప్పుడు చదివినావు? వెన్ డిడ్ యూ కిల్ ద యాంట్? విల్ అనేది ఫ్యూచర్. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం, ఏం మాట్లాడుకుంటాం? పాస్ట్. సూపర్. ఓకే. అలాగే నువ్వు ఏమైనా వెన్ డిడ్ యూ ఆస్క్ క్వశ్చన్, నువ్వు నిన్న క్వశ్చన్ ఎప్పుడు అడిగినావు? లేకపోతే వెన్ డిడ్ యూ బై ఏ కార్? ఇప్పుడు సాయి వర్షిత్ బాట్ ఏ బైస్కిల్. హలో సాయి వర్షిత్, హలో, వెన్ డిడ్ యూ బై ఏ యువర్ బైస్కిల్? వెన్ డిడ్ యూ బై యువర్ బైస్కిల్? ఐ బాట్ 1 year back, 1 year ago, 2 years ago. You can say. Jaswita, when did you buy your notebook? Your notebook is big. When did you buy? Yesterday. ఏమని చెప్పాలి? I bought a notebook yesterday. అంతే. Hey, when did you buy a bottle? Your bottle is so nice. When did you buy a bottle? I bought my bottle last week. I bought 1 year ago. I bought last Sunday. Where did you buy your bottle? Where did you buy? Where అనే ముందు పెట్టాలి. డిడ్ ముందు. Where did you buy? I bought my bottle Hyderabad. I bought in bottle my Delhi. You can say anything. I bought a bottle in my village. మా ఊర్లో కొనుక్కున్నావా? You can say I bought this bottle in Oligonda. She said I bought a bottle in America. It is America bottle, sir. I bought it. Next, eat. When did you eat biryani? Why did you eat biryani? Was your question? Where did you eat biryani? No, biryani no. Where did you? Ekkada tinavu? I ate biryani in Bongiri, or I ate biryani in Hyderabad. Atla. Why did you eat biryani? Because it was tasty. So I like biryani. How did you eat biryani? Etta tinavu? With hands and happily. I ate biryani happily. Yes. Who ate biryani? Ordinary. I ate biryani. My mother ate biryani. My father ate biryani. Okay. Which biryani did you eat? Chicken biryani or mutton biryani or kalyani biryani? He said, which biryani did you eat? Which type of biryani did you eat? Which? When did you eat? ఎప్పుడు తిన్నామంట? Yesterday night, లేదా yesterday afternoon. You can say last Sunday. You can say anything past. అర్థమైన క్వశ్చన్ లేయడం. వాట్, వేర్, వై, హౌ, హూ, విచ్, వెన్. ఓకే. ఇలా మనం ఏదైనా వేయచ్చు, ఏ క్వశ్చన్ అయినా వేయచ్చు. ఐ ర్యాంగ్ ద బెల్ ఎస్టర్డే. హౌ డిడ్ యూ రింగ్ ద బెల్ ఎస్టర్డే? ఎట్లా కొట్టినవారా బెల్లు? వెన్ డిడ్ యూ రింగ్ ద బెల్? సార్ ఎప్పుడు చెప్పు. హౌ డిడ్ యూ రింగ్ ద బెల్? వెన్ డిడ్ యూ రింగ్ ద బెల్? ఊ ర్యాంగ్ ద బెల్ అనాలి. డబ్ల్యూహెచ్ఓ. ఊకు మాత్రం ఈ డబ్ల్యూహెచ్ఓ ఊ ఉంది కదా, దీనికి మాత్రం డిడ్ రాదు. ఏం రాదు? డిడ్ రాదు. ఇక్కడ వీటికి వస్తుంది. హౌ డిడ్ యూ,
హౌ డిడ్ ఐ క్లోజ్ ద డోర్, నేను ఎట్లా క్లోజ్ చేసినా అని వస్తుంది హౌ డిడ్ ఐ. కానీ ఇక్కడ ఏం చేయాలి, డోర్ క్లోజ్ చేసిన అంటే హూ క్లోజ్డ్ ద డోర్ అంతే. ఓకే, హూ క్లోజ్డ్ ద డోర్. హూ ప్లేడ్ క్రికెట్ అనాలి. కానీ హౌ డిడ్ యూ, ఇప్పుడు ఈ ఉన్నా అనుకో ఇట్లా, వై డిడ్ యూ ప్లే క్రికెట్ అని అడగవచ్చు. ఎందుకు ఆడినావు నిన్న క్రికెట్. వేర్ డిడ్ యూ ప్లే క్రికెట్, ఎక్కడ ఆడినావు నిన్న క్రికెట్. ఇన్ ద గ్రౌండ్. ఐ ప్లేడ్ అనాలి, ఐ ప్లేడ్ క్రికెట్ ఇన్ ద గ్రౌండ్. వెన్ డిడ్ యూ ప్లే క్రికెట్, ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. అంటే టైం కూడా చెప్పొచ్చు. వెన్ డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే అంటే ఐ ప్లేడ్ క్రికెట్ ఎట్ 3 o'clock, ఎట్ 3 PM, ఎట్ 1 PM, 12-10 PM, యూ కెన్ సే ఎనీథింగ్. ఓకే, అందరికి అర్థమైందిగా. మీరు అందరు ఇప్పటిదాకా ప్రాక్టీస్ కూడా చేసిర్రు. ఇప్పుడు మీ అంతటా మీరే ఇప్పుడు ఈ వర్బ్స్ చూసుకుంటా ప్రాక్టీస్ చేయాలి. ఐ బ్రష్డ్ మై టీత్ పొద్దున్న చేసే ఉంటుంది కదా. ఐ బ్రష్డ్ మై టీత్, ఐ డిడ్ నాట్ బ్రష్ మై టీత్, డిడ్ ఐ బ్రష్ మై టీత్. ఐ woke up at 5 AM, I did not wake up at 5 AM, did I wake up at 5 AM. Why did you wake up at 5 AM? పొద్దున ఎందుకు లేచినావు 5 గంటలకు. How did you wake up at 5 AM? Where did you sleep ఎక్కడ పడుకున్నావు ఎస్టర్డే. ఇట్లా బ్రష్, గో, వాక్. I went to temple. Why did you go temple? When did you go temple? Okay, who went to temple? Okay, which temple did you go? ఏ టెంపుల్ పోయినావు అని కూడా ఇలా. వాట్ టెంపుల్ డిడ్ యూ విజిట్, లైక్ దిస్. ప్లే, రైట్, ఐ రోట్ ఎగ్జామ్ ఎస్టర్డే, ఐ డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్, డిడ్ ఐ రైట్ ఎగ్జామ్. మళ్ళీ ఇంకేంది, WH క్వశ్చన్ వాడండి. వై డిడ్ యూ రైట్ ఎగ్జామ్, వెన్ డిడ్ యూ రైట్ ఎగ్జామ్, హూ రోట్ ఎగ్జామ్, లైక్ వేర్ డిడ్ యూ రైట్ ఎగ్జామ్, వెన్ డిడ్ యూ రైట్ ఎగ్జామ్, విచ్ ఎగ్జామ్ డిడ్ యూ రైట్. తెలుగా ఇంగ్లీషా, విచ్ ఎగ్జామ్ డిడ్ యూ రైట్. ఓకే, ఇప్పుడు మొత్తం మీద పాస్ట్ యాక్టివిటీస్లో పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్. అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్లు డైరెక్ట్ కామన్గా డిడ్ యూ క్లోజ్, డిడ్ యూ బ్రేక్ ద విండో, నిన్న విండోని బ్రేక్ చేసినావా. వై డిడ్ యూ బ్రేక్ ద విండో, వై డిడ్ యూ బ్రేక్ ద డోర్, నువ్వు డోర్ను బ్రేక్ చేసినావు. వై డిడ్ యూ బ్రేక్ ద డోర్, వెన్ డిడ్ యూ బ్రేక్ ద డోర్ అలా అడగవచ్చు. ఐ బ్రోక్ ద డోర్, నేను పలగొట్టిన. వై డిడ్ యూ బ్రేక్ ద డోర్. ఓకే, ఇక్కడ పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అందరికీ రావాలి. మీరు పాస్ట్ యాక్టివిటీస్ అంటే మన స్టోరీస్, మీ బుక్లో ఉన్న స్టోరీస్ అన్నీ కూడా పాస్ట్ యాక్టివిటీస్. ఓకేనా, ఇప్పుడు మాట్లాడతారా. ఓకే, అందరు కూడా మీ బడులలో కానీ ప్రతి ఒక్కరు, పెద్దలు, చిన్నలు, మరి అందరు కూడా పేరెంట్స్ మాట్లాడితే మీ పిల్లలు కూడా మాట్లాడతారు. కాబట్టి పేరెంట్స్ కూడా ఈ వీడియోలు చూసి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇంగ్లీషు మాట్లాడగలుగుతారు. కనీసం కొద్దిగా మనకు పాస్ట్ యాక్టివిటీస్ను అంటే జరిగిపోయిన వాటిని ఎలా చెప్పాలి, జరగబోయేటి ఎలా చెప్పాలి, జరుగుతున్న ఎలా చెప్పాలో మనం నేర్చుకుంటే ఈజీగా మనం ఇంగ్లీష్ అయితే కొంతవరకు మాట్లాడవచ్చు. ఆ తర్వాత ఫ్లూయెన్సీ అనేది తర్వాత మనం ప్రాక్టీస్ ద్వారా మనం పెంచుకోవచ్చు. సరే, ఇప్పుడు మా పిల్లలు మరి మాట్లాడుకుంటుంటారు, మనం చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.